ప్రైజ్ ద లార్డ్. మే 19, 2024. జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చుదురు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. ప్రియదేవుని వారలారా, ఉదయకాల సమయంలో దేవుడు యెషయా గారి ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమిటి అంటే, యెహోవా విమోచించుచున్నారు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి పాటలు పాడుచు, ఆయన్ని స్తుతిగానము చేయుచు సియోనులోకి వస్తున్నారని సెలవిస్తూ ఉన్నారు. సియోను అనగా యెహోవా మందిరము, దేవుని మందిరము. ఒక సమూహముగా అక్కడ కూడుకొని ఆ మందిరములో ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన్ని మహిమపరచాలి. ఎందుకు అంటే, దేవుడు 6 దినాల్ని మనకిచ్చి ఉన్నాడు. 7వ దినము ఆయన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినములో ఎన్ని పనులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏదున్నా కూడా ప్రతి ఒక్కటి విడిచిపెట్టి దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో ఆయన్ని మనము మహిమపరచాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము దేవుని మందిరాన్ని దొంగలిస్తున్నామా? దేవుడు అంటున్నాడు కదా, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని సెలవిస్తూ ఉన్నారు. ఆ ఒక్క దినము మనం వెళ్తే 1000 దినాలు మనకిస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ ఒక్క దినము మనం వెళ్ళకపోతే మిగతా 999 దినాలు కూడా మనము మందిరంలో గడిపినా కూడా వృధా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.